సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి ప్రభువు, లోకరక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. ప్రభువే మహిమ పొందునుగాక. సమస్త మహిమ ఆయనకే చెల్లునుగాక. అలాగనే ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, నాకంటే వయసులో కానీ అన్నింటిలో పెద్దవారైనటువంటి దైవజనులు రవాయిన సాల్మని గారికి ప్రత్యేక వందనాలు, చక్కగా వందనాలు. ఫ్యామిలీ అంతటి కూడా సహోదరుడు కుటుంబానికి, సహోదరి కుటుంబానికి నా తరపున, కుటుంబ తరపున, సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నా. ఇంత గొప్ప అవకాశం దేవుడు నాకు ఇయ్యగా దానికి అయ్యగారిని వాడుకొని వారి ద్వారా ఈ అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించారని నేను నమ్ముతూ ఉన్నాను. అలాగనే కూడి ఉన్న మీ అందరికీ పేరు పేరున నా ప్రేమ వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనందరం కలిసి ఒకసారి దేవుని దగ్గరగా చేతులెత్తి స్తుతించుదామా? హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హోలీ ట్రినిటీ చర్చ్ ఈ యొక్క యానివర్సరీ కార్యక్రమాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నా. ఇంకా ఈ పరిచర్య వర్ధిల్లాలని, ఆశీర్వదించబడాలని, ఇంకా ఒక ఆశ ఏంటిదంటే ఒక మంచి మందిరాన్ని, అందరూ కూడుకోవడానికి ఒక మంచి మందిరాన్ని దేవుడు అనుగ్రహించాలని నేను ఆశించుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీకు కూడా అదే ఆశ ఉంది కదా? సంతోషం. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. కాబట్టి మీ అందరికీ ఆశ ఉంది, నాకు కూడా ఆశ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడని నేను నమ్ముచున్నాను. అయితే ఈనాటి వాక్య ధ్యానం నిమిత్తమై దినవృత్తాంతంలో 2వ గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుకొని మనం ముందుకెళ్తాం. అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయేది. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ పాద యేసుక్రీస్తు ప్రభువారి నామమున వస్తున్నాం. నా నామమున నన్ను ఏం అడుగుతారో ఇస్తానని వాగ్దానము చేసినటువంటి మా దేవుడు ప్రభా, మీ నామమున మేము అడుగుచూ ఉన్నాం. మాతో మాట్లాడండి, మమ్మల్ని అందరినీ బలపరచండి ప్రభా. మమ్మల్ని ఉజ్జీవింపచేయండి. మీ తేజస్సుతో ఈ మందిరాన్ని మీరు నింపమని అడుగుచూ ఉన్నాను. మీరు కార్యం చేయమని ప్రార్థించుచున్నాను. నేను దాసుని కరుగుపరచండి ప్రభు. ఐదుగురు తండ్రి, మీరు అందరికంటే గొప్ప దేవుడు. మాట్లాడేది మీరే కనుక మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు వారి నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, మనం అందరం కూడా మందిర వార్షికోత్సవపు
ఆ ఉత్సవానికి ఇక్కడ సమకూడి ఉన్నాం. అంటే ఇన్ని సంవత్సరాలు మరి ఈ పరిచర్య ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది. దేవుడు చక్కగా గారికి ఈ పరిచర్యలో అప్పగించారు. కుటుంబం పరిచర్యలో కొనసాగడానికి ప్రభు ఆత్మ వారికి సహాయం చేస్తున్నందుకు బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. వారు నా గురించి మీకు పరిచయం చేశారు. వారికి నా మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి చాలా విషయాలు చెప్పారు. నిజంగానే దేవుడు మీకు ఒక చక్కని అద్భుతమైనటువంటి దైవజనుని కుటుంబాన్ని ఇచ్చారని నేను నమ్ముతున్నాను. మీరు దానికి ఒప్పుకోకపోయినా నాకు ఈ కమిటీ ఏర్పడినప్పటి నుంచి గత 3 సంవత్సరాల నుంచి, అంతకుముందు అంటే తెలిసిన ఈ 3 సంవత్సరాల నుంచి బాగా తెలుసుకుని దగ్గర అయ్యాం. కాబట్టి అయ్యగారి గురించి తెలుసు. చాలా క్రమశిక్షణ కలిగినటువంటి ఆయన. చాలా ఏంటంటే ఒక టైం పాటించాలంటే టైం పంచువాలిటీ చాలా. ఇందాక వచ్చేటప్పుడు మా మిస్సెస్ అంటుంది, అన్న టైం పాటిస్తాడు, నువ్వు ఇక్కడ లేట్ అయింది, జాగ్రత్త, తొందరగా కానీ అని నన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నది. అయినా సరే కొంచెం ఆలస్యంగానే వచ్చాం, క్షమించాలి. తర్వాత ఆయన నా గురించి భక్తిపరుడు అనగానే ఆయన గురించి చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థన పరుడు. అంతేకాకుండా పాటలు కూడా మంచి పాటలకి మైక్ లేకపోయినా బాగా పాడతారు. అంత మంచి స్వరాన్ని అయ్యగారికి ఇచ్చారు. కాబట్టి అందరి బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఏదేమైనా సరే మీరు అందరూ కూడా అదృష్టవంతులని చెప్పక తప్పదు. అలాగనే అక్క కూడా చాలా ప్రేమ గల, నిజం దేవుని ప్రేమ ఈ కుటుంబంలో మేమైతే చూసిందే నేను మీ ముందు పెడుతున్నాను. చూసిందే నేను, అంటే ఒక విధంగా చెప్పాలంటే మీకంటే ఎక్కువ నాకు తెలియదు, కానీ ఎందుకంటే నాకంటే ఎక్కువ సంవత్సరాలు మీకు మరి ఆ బంధం ఉంది కదా. కనుక ఇది మాత్రం ఒప్పుకోక తప్పదు. దేవుని ప్రేమ ఈ కుటుంబంలో వారిలో కనబడుతూ ఉంటుంది. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతించక తప్పదు. పిల్లరా, సంవత్సరం కూడా ఇది ఈ విధమైనటువంటి కూడిక, ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం వలన మనకు అనేక రకాలైనటువంటి లాభాలు ఉందని చెప్పక తప్పదు. ఎందుకు అంటే ఈ మీటింగ్స్ ద్వారా మనము ఏమంటారంటే రీఛార్జ్ చేయబడినట్టుగా, రీఛార్జ్ మొబైల్ ఛార్జింగ్ డౌన్ అయితే రీఛార్జ్ అవుతుంది. అంటే రీచెక్ చేసుకోవడానికి, అంటే గత సంవత్సరము మన పరిచర్య, మన ఆత్మీయత, మన విశ్వాస జీవితం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా పరిశీలించుకోవడానికి, ఎంతవరకు ప్రభు మనల్ని ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడు, ఏ విధంగా సహాయం చేస్తూ వచ్చాడు, ఏ విషయంలో ఏ విధమైనటువంటి కృప అనుగ్రహించబడ్డది, ఈ సంవత్సరాల్లో ఎన్ని మేలులు మనం పొందగలిగామో ఆ మేలులను అన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని తలపోసుకొని దేవునికి కృతజ్ఞత చెప్పే అవకాశం ఉంటుంది ఈ కోరిక ద్వారా. అది ఒక లాభం. అలాగే ఎప్పుడైతే మనము దేవుని కృతజ్ఞత చెప్పగలుగుతామో దాన్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. అది దేవునికి ఇష్టమైనది. అలాగనే ఇప్పుడు నెక్స్ట్ నేనేం చేయాలి, ఇంకా ఇప్పటి వరకు ఉన్నటువంటి నా యొక్క ఆత్మీయ స్థితి, సంఘ సహవాసం, ఇంకా నేను ఏ లెవెల్కు తీసుకుని వెళ్ళాలి అనే ఆలోచన పుట్టిస్తూ ఉంటుంది. అంతేకాకుండా దానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది.
లోకంలో మనం చూసినట్లయితే ఏ సంస్థ అయినా సరే, ఏ ఆఫీస్ అయినా లేకపోతే బ్యాంక్ అయినా ఏదైనా సరే, వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఎలా చేసాం, నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళాలంటే ఎలాంటి పథకాలు పెట్టాలి, ఇవన్నీ కూడా ఉంటుంది వారి లెవెల్లో. వారికే ఈ లోకపరంగా వారికి అంత ఆలోచన ఉన్నప్పుడు మనం దైవికంగా దేవుని బిడ్డలము, పరలోక వారసులము, ఇక మనకి ఇక ఎంతగా ఉండాలి, ఎంత ఆలోచన ఉండాలి కదా. దానికి ఈ యాన్యువల్ మీటింగు మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఇది నిజంగా మనకు ఆశీర్వాదకరమైనది. ఇది నిజంగా ఈ కూడిక మనకు లాభకరమైనది. ఓకే, మంచిది ప్రియులారా. దేవుని వాక్యాన్ని మనము ఆలోచించినట్లయితే ఇక్కడ సొలొమోను కట్టినటువంటి మందిరం విషయము రాయబడి ఉన్నది. చూసినంత అప్పుడు మేఘము యెహోవా మందిరము నిండెను, యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా అనే మాట మనకు కనబడుచున్నది. అప్పుడు దేవుని మందిరం అంట, దేవుని మందిరం దేవుని యొక్క మహిమతో, మేఘముతో, తేజస్సుతో నిండుకొని ఉండేను. నింపబడ్డది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మందిరం ఏ విధంగా అయితే నింపబడ్డదో అలాగనే ఈ హోలీ ట్రినిటీ, ఈ మందిరం, ఈ చర్చి గత సంవత్సరం ఈ సంవత్సరం ఇంకా దేవుని మహిమతో నింపబడాలని, దేవుని సన్నిధి, దేవుని మేఘం నిలిచి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనము దేవుని యొక్క సన్నిధిని అనుభవించే విధంగా ఈ మందిరములో, ఈ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు అనుభవించినటువంటి దేవుని సన్నిధి కంటే ఇక ముందు ఈ సంవత్సరం ఇంకా అధికముగా దేవుని యొక్క సన్నిధి చేత, దేవుని తేజస్సు చేత, దేవుని యొక్క ప్రసన్నత చేత నింపబడాలని నేను కోరుకుంటున్నాను. ఆ విధంగా ఈ సహవాసం ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఓకే, అప్పుడు అనే మాట కనిపిస్తూ ఉంటున్నది. ఎప్పుడు నింపబడుతుంది అని అంటే ఈ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మేఘం దిగి రావాలి అంటే దానికి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి. ఆ పద్ధతిని ఎప్పుడైతే మనం ఫాలో అవుతామో, ఆ క్రమంలో మనం ఎప్పుడైతే కొనసాగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా దీన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని యొక్క పద్ధతి చాలా సిస్టమేటిక్ గా ఉంటది. దేవుని యొక్క పద్ధతి ప్రకారంగా, దేవుని క్రమ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమ అనేది, దేవుని యొక్క మహిమతో మందిరము నింపబడడము నిశ్చయం. అందుకనే దేవుడు మోషేతో అంటున్నాడు, నేను ప్రజల మధ్య, మీ మధ్య నివసించినట్లుగా నాకు ఒక స్థలాన్ని, ఒక మందిరాన్ని, ఒక పరిశుద్ధ స్థలమును మీరు నిర్మించాలి అని అంటూ దేవుడు ఎలా నిర్మించాలో ఆ సిస్టమేటిక్ ని, ఆ పద్ధతిని చూపించాడు. ఆ పద్ధతిని కొండ మీద మరి దేవుడు మోషేకు తెలియచేశాడు. ఏ విధంగా అయితే తెలియచేశాడో అలాగుననే నిర్మించాలి. ఆ క్రమంలోనే, ఆ పద్ధతిలోనే, ఆ కొలతలోనే, ఆ యొక్క ప్లాన్ లోనే. కాబట్టి దేవుడు మోషేకు కొండ మీద ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు, దాని ప్రకారంగా చేయాలని. ఎప్పుడైతే చేయగలిగారో అప్పుడు ఏం జరిగింది అని అంటే, నిర్గమకాండము ఒకసారి చూడండి, 40వ అధ్యాయము. నిర్గమకాండం 40వ అధ్యాయములోనికి వస్తే అక్కడ ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటుంది. 40వ అధ్యాయము 33వ వచనం నుండి చదివినట్లయితే, మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టూ ఆవరణము ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేశాను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఎంత చక్కని మాట. ఇదే 25వ అధ్యాయం ఆఖరి వచనములో
రాయబడిన మాట ఏంటి తెలుసా? నేను కొండ మీద నీకు చూపించిన ప్రకారము ఏం చేయాలి? ఆ ప్రకారము చేయడానికి నీవు జాగ్రత్త పడాలి అని చెప్పిన ప్రకారంగా ఈ వచనములో మోషే దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ పనిని ఎప్పుడైతే సంపూర్తి చేశాడో అప్పుడు దేవుని మేఘము మందిరం మీదకి వచ్చింది. దేవుని తేజస్సు మందిరమును నింపినది. దేవుని మహిమ దిగి రావడం జరుగుతూ ఉన్నది. కనుక దేవుని యొక్క సిస్టమేటిక్లో, దేవుని యొక్క క్రమములో, దేవుని యొక్క పద్ధతిలో మనము చేసేవారముగా ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధి మరి దేవుని యొక్క మందిరాన్ని కమ్మడం ఖాయం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ మనం చదివినటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తే దేవుని యొక్క మహిమ ఎప్పుడు నింపబడ్డది అని అంటే 5వ అధ్యాయములో 2వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే చూడండి, తరువాత యెహోవా నిబంధన మందసమును సియోను అను దావీదుపురము నుండి తీసుకొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయేలీల పెద్దలను ఇశ్రాయేలీల వంశంలో అధికారులను గోత్రముగా పెద్దలందరినీ యెరూషలేమునందు సమకూర్చెను. ప్రియులారా, జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, దేవుని యొక్క మహిమ, దేవుని తేజస్సు ఆ మందిరం మీదికి రావాలి అంటే అక్కడ యెరూషలేములో మొట్టమొదటిగా పెద్దలను అందరినీ కూడా సమకూర్చినట్లుగా మనకు కనబడుతుంది. సొలొమోను కాలములో పెద్దలందరినీ కూడా అక్కడికి తీసుకొని వచ్చారు, సమకూర్చారు. అంటే పెద్దలందరూ కూడా దేవుని సన్నిధిలో వారు అగుపడుతూ ఉన్నారు, కనబడుతూ ఉన్నారు. అంటే దేవుని సన్నిధిలో కనబడినప్పుడు దేవుని యొక్క మహిమ మరి దేవుని మందిరం మీదకి వస్తుంది అనే విషయాన్ని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది, తెలియచేస్తుంటున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరు వచ్చారు అని అంటే పెద్దలందరూ కూడా సమకూర్చబడ్డారు. అక్కడికి యెరూషలేమునకు ఆ యొక్క స్థలానికి, ఆ మందిర దగ్గరికి హాజరైనటువంటి వారు ఎవరు అని అంటే పెద్దలు అనంగల్నే ఏమర్థమవుతుంది అని అంటే మరి సంఘంలో పెద్దలు ఉంటారు కదా, పెద్దలుగా ప్రతిష్ఠించబడ్డారు కదా, వారు అని అనుకుంటూ వారు మాత్రమే కాకుండా పెద్దలు అనబడినటువంటి వారు అంటే సంఘానికి వస్తూ చాలా కాలము నుంచి ఈ సహవాసంలో ఉంటున్నటువంటి వారు, చాలా కాలం నుంచి ఈ సహవాసంలో మరి కొనసాగుతున్నటువంటి వారు, మరి సంఘ యొక్క విషయాలన్నిటినీ కూడా ఆ విషయాల్లో పాల్గొంటున్నటువంటి వారు, వీరందరూ కూడా దేవుని మందిరములో కనబడాలి అనే సత్యాన్ని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంటున్నది. సంఘంలో ఫస్ట్ పెద్దలు కనిపించాలి. ఇందాక నేను వస్తున్నప్పుడు అయ్యగారు మాట్లాడుతూ అంటున్నారు, ఈరోజు చాలా హడావిడిగా చేస్తూ ఉన్నారు, చాలా పండుగ వాతావరణం తీసుకొచ్చారు, అందరూ కూడా ఇందులో పాల్గొంటూ వచ్చారు, ఎవరి పనులు వాళ్ళు చాలా చక్కగా చేస్తూ మళ్ళీ సమయానికే అందరూ వచ్చారు అనే మాట వాళ్ళు చెప్తూ వచ్చారు. నిజంగా చాలా సంతోషం అనిపించింది కదా. అంటే వారు ఖచ్చితంగా పెద్దలు ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధులు కనబడే వారుగా ఉండాలి, వారు అగుపడే వారంగా ఉండాలి. వారు ఆ క్రమంలో కొనసాగుతున్నప్పుడు అది దేవుని యొక్క సన్నిధి దిగి రావడం ప్రారంభమవుతుంది. కాబట్టి పెద్దలు అనబడిన వారు ఖచ్చితంగా రావాల్సినటువంటి వారు ఉన్నారు. సమయానికి అందరూ కూడా మరి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారు మోడల్గా సంఘములో ఉండాలి, వారు మాదిరిగా సంఘములో ఉండవలసినటువంటి అవసరత ఉంది అనే విషయాన్ని నేను ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తుంటున్నాను. రూతు గ్రంథంలో 2:8-9 వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ బోయాజు రూతుతో మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట అంటూ ఉన్నాడు. రూతు ఎవరు అని అంటే మోయాబు దేశము నుంచి కొత్తగా యెరూషలేమునకు బెత్లెహేముకు వచ్చినటువంటి యవనస్తురాలు. అయితే గమనించినట్లయితే
ఆమెతో బోయాజు అంటాడు. బోయాజు ఏమని అంటాడంటే, ఆల్రెడీ ఈ పొలములో ఉన్నటువంటి వారు ఉన్నారు, ఆల్రెడీ కోత కోస్తున్నటువంటి వారు ఉన్నారు, కోయువారు ఉన్నారు, వారిని కనిపెట్టుచు వారు ఏ పొలములైతే కోయువారుగా ఉంటారో, ఏ పొలములైతే వారు వర్క్ చేయవారుగా ఉంటారో వారిని కనిపెట్టి వారిని నువ్వు వెంబడించు అంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఆల్రెడీ అంతకు ముందు రూతు రాకముందు పొలములో ఉన్నవారు ఉన్నారు, వారిని కనిపెట్టి వారిని వెంబడించాలంటున్నారు. అంటే కొత్తగా సహవాసానికి వస్తున్నటువంటి వారు, కొత్తగా మందిరానికి వస్తున్నటువంటి వారు, ఆల్రెడీ మందిరములో ఉన్నటువంటి వారు ఎలా ఉండాలంటే, కొత్తగా ఉన్నటువంటి వారికి వీరు మోడల్గా ఉండాలి, వీరు ఒక మాదిరిగా ఉండాలి. వీరు సమయాన్ని పాటించినప్పుడు కొత్తగా వచ్చిన వారికి కూడా ఎలా ఉంటది? భయం ఉంటది. వీరు ప్రేమ చూపించినప్పుడు ఓహో దేవుడి ప్రేమ ఇలా ఉంటది అని వారు నేర్చుకునే అవకాశం ఉంటది. వీరు ప్రార్థించడానికి మోకరించినప్పుడు వారికి మనం చెయ్యాలి అని అంటే, మనము సంఘంలో ఉన్నటువంటి ఈ పెద్దలు కొత్తగా వచ్చే వారికి, యవనస్తులైనటువంటి వారికి వీరు వారిని పురికొల్పే వారిగా, వారికి ప్రోత్సాహకరముగా, వారు నేర్చుకునే విధంగా, వారు మండే విధంగా, వారు కూడా ప్రభు కొరకు అప్పగించుకునే వారి విధంగా, వారు కూడా ప్రభు కొరకు బ్రతకాలనే మనస్సు వారికి కలిగే విధంగా వీరు ఉండాలి అనే విషయాన్ని ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉంచి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే మనం ఆల్రెడీ మన విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాము కనుక అనేకులకు మనం ఏం చేయాలి తెలుసా? ప్రతి విషయంలో మోడల్గా, మాదిరిగా ఉండవలసిన వారమే ఉన్నాము. తర్వాత మనం చూసినట్లయితే పెద్దలు దేవుని మందిరంలో కనబడాలి. మరియు 5వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఇశ్రాయేలు సమాజం అంటే అందరూ కూడా, సామాన్యమైనటువంటి ప్రజలు కూడా, వీళ్ళందరూ కూడా ఆ యొక్క సహవాసంలో ఉండాలి, వారు కనబడాలి అనే విషయం ఈ వాక్యం మనకు బోధిస్తూ వచ్చినది. అందరూ కూడా ప్రతి ఫ్యామిలీ కూడా కుటుంబంగా దేవుని సన్నిధికి మనము వచ్చే వారముగా ఉండాలి. ఏదో ఒక విషయంలో తప్పిపోయే వారంగా మనం ఉండకూడదు. ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధికి రావాల్సినటువంటి, అది ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, మరి మిగతా ఏ ప్రేయర్స్ అయినా కావచ్చు, స్పెషల్ కోడికలు కావచ్చు, ఏ కోడికైనా సరే ఖచ్చితంగా మనం దేవుని సన్నిధికి కుటుంబ సమేతంగా రావాల్సినటువంటి వారమై ఉన్నాము. భార్యగా, భర్తగా, పిల్లలతో సహా మనం రావాల్సిన వారు ఉన్నాం. కొన్నిసార్లు మా పిల్లలు మా మాట వినట్లేదండి, వాళ్ళు రాలేకపోతున్నారు అంటే దానికి వాక్యం చక్కగా మనకు తెలియజేస్తున్నది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో పిల్లలతో కుటుంబంలో మనము దేవుడి గురించినటువంటి మాటలు మాట్లాడే వారముగా ఉండాలి అనే మాట ఆ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది. కూర్చున్నప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు ప్రతిసారి కూడా పిల్లలతో దేవుని యొక్క మాటను మాట్లాడాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నది. ఇక నేను ముందుకెళ్తున్నాను త్వరగా. ఇక చూసినట్లయితే ఈ 5వ వచనంలోనే మరొక మాట ఉంది చూడండి. దేవుని మందిరములు కనపడవలసినవి ఒకటి పెద్దలు, తర్వాత ఇశ్రాయేలు సమాజం, మరొకటి 3వదిగా చూసినట్లయితే లెక్కింప శక్యము కాని గొర్రెలను, పశువులను బలిగా అర్పించేది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్తారా? హల్లెలూయా. పెద్దలు కనబడాలి, సమాజం మొత్తం, సంఘం అంతా కూడా, అందరూ కూడా, స్త్రీలు, పురుషులు, ప్రతి ఒక్కరు కూడా కనబడాలి. 3వదిగా ఏం కనబడాలి? గొర్రెలు, పశువులు, ఇవన్నీ కూడా లెక్కింపు శక్యము కానివి, అవి కూడా దేవుని మందిరంలో కనబడాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నది. అది అర్పించడానికి తీసుకుని వచ్చారు. దేవుడి సన్నిధికి ప్రార్థన చేయడానికి బాగానే ఉందండి, పెద్దలందరూ రావాలి, ప్రార్థించాలి, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తూ ఉంటది కదా. కానీ దేవుడి వాక్యం చెప్తుంది, నిర్గమకాండం 23:15 వచనములో రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా?
నీవు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు లేక దేవుడి సన్నిధిలో వట్టి చేతులతో కనబడకూడదు. ఆమేన్. ఎలా కనబడకూడదు? వట్టి చేతులతో కనబడకూడదు. కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చేటప్పుడు నీవేం చేయాలి తెలుసా? దేవుడి సన్నిధిలో అర్పించడానికి అర్పణతో పాటు రావాలని దేవుని వాక్యం బోధిస్తుంది. దేవుడి మందిరంలో దేవుడి యొక్క సేవ జరగాలి అంటే, ఇంకా విస్తృతంగా ఈ సేవ విస్తరించాలి అంటే, ఇంకా అనేకమైనటువంటి మీటింగ్స్ ను ఏర్పాటు చేయాలి అంటే ఏం చేయాలి? సంఘం దైవజనుడికి సపోర్ట్ గా నిలబడకపోతే ఏమీ కూడా చేయలేరు. దేవుడు ఎల్లప్పుడూ కూడా దైవజనుడికి సపోర్ట్ గా ఉంటాడు. ఇంకా పనిలో కొనసాగడానికి సంఘాన్ని కూడా దేవుడు దైవజనుడికి సపోర్ట్ గా ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా సంఘం ఏం చేయాలి? సపోర్ట్ ఇచ్చేవారుగా ఉండాలి. దైవజనుడిని ప్రేమించే వారిగా ఉండాలి. దేవుడి సేవకుని కుటుంబాన్ని ప్రేమించే సంఘముగా ఉండాలి. సేవను ప్రేమించే సంఘముగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిచర్యకు అర్పించు వారే ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. అది కూడా ఇందాక అయ్యగారు చెప్పారు. చక్కగా సంఘం అంతా కూడా సహకరిస్తున్నారు అనేది. నిజంగా సహకరించే సంఘాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. ఇంకా సహకరించాలని ప్రభు పేరిట దేవుడి సేవకునిగా మీ అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా ఏం అవసరత ఉంది అది గుర్తించాలని నీవు మాత్రమే కాకుండా నీ పిల్లలకు కూడా, నీ ఇంటి వారికి కూడా, నీ ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది వారికి అందరికి కూడా ఈ విషయాన్ని బోధించే వారిగా ఉండాలి, తెలియచే వారిగా ఉండాలి. ఎందుకంటే మనం నేర్పించకపోతే తర్వాత వచ్చే తరం నేర్చుకోలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మా పిల్లల గురించి మేము అదే చెప్తాం. మా బాబు కీబోర్డ్ ప్లే చేస్తాడు. ఆయనకి ఎక్కడి నుంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి. ఆల్రెడీ 2-3 సార్లు వచ్చినప్పుడు వెళితే వారు గౌరవపూర్వకంగా ఏదైనా వారికి ఆయనకి అర్పణ ఇచ్చారనుకోండి, అది తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను చెప్పాను, ఇది నీవు సంపాదించిన ఫస్ట్ సంపాదన. కాబట్టి దీన్ని ఏమంటారు? ప్రథమ ఫలం అంటారు. ఇది ఫస్ట్ సంపాదన కాబట్టి ప్రథమ ఫలము నీకు కాదు, ఎవరికి? ఇది దేవునికి సమర్పించాలి. ప్రథమ ఫలం అన్నప్పుడు అతన్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసి, ఫస్ట్ వచ్చినప్పుడు ఆయనకు ఆలోచన వచ్చింది, నాకు ఫస్ట్ శాలరీ లాగా ఫీల్ అయిపోయి నేను బట్టలు కొనుక్కుంటా లేదా ఇంకేదో చేస్తా అని చెప్పాడు. నేను అన్నాను, అది కాదు, ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి. ఇక మారు మాట్లాడలేదు, ఇచ్చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత మరొకసారి సంపాదన వచ్చింది. అది తీసుకొచ్చినప్పుడు మరి దీనికి నేను ఏం చేయాలి? నేను ఇది తీసుకుంటానంటే దానికి ముందు చెప్పినాం, ఫస్ట్ ప్రథమ ఫలము దేవునికి ఇచ్చావు, ఇప్పుడు వచ్చిన దాంట్లోకించి 10వ భాగం దేవునికి ఇవ్వాలి అని చెప్పి. ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలి, నెక్స్ట్ 10వ భాగము కూడా, 10వ భాగం అనేది దేవునికి ఇవ్వాలి. మా ఊరు చిన్నవాడు ఇప్పుడు 9th క్లాస్ అక్కడ కూర్చున్నాడు. ఇప్పటి నుంచే నీవు ఎంత సంపాదించినా సరే 10వ భాగం అది దేవుడి సొమ్ము, దేవుడికి ఇవ్వాలి. అది పాత నిబంధన. కొత్త నిబంధనలో ఇక నీ శక్తి కొలది, నువ్వు వర్ధిల్లిన కొలది నువ్వేం చేస్తూ ఉండాలి? దేవుడికి సమర్పిస్తూ ఉండాలి, అర్పిస్తూ ఉండాలి. ఎంత వర్ధిల్లుతావో అంతగా నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉంటే ఇవ్వడి మీకు ఇవ్వబడను. ఎలా ఇవ్వాలంట తెలుసా? అణచి కుదిలించి దిగజారున్నట్లుగా ఇవ్వాలని యేసు ప్రభువు వారు చెప్పాడు. చెప్పండి. అణచి, మీరు ఎవరు వారు చాలా సీరియస్గా అయిపోయారు. స్టార్టింగ్ పెద్దలు రావాలి, ప్రజలు రావాలి అన్నప్పుడు సంతోషంగా విన్నారు. ఎవరండి? అణచి కుదిలించి దిగజారున్నట్లుగా. యవనస్తులు చాలా స్పీడ్గా ఉన్నారు.
వాళ్ళ స్వరం కూడా, వాళ్ళ వాయిస్ కూడా చాలా గట్టిగా ఉంది. కానీ అటు నుంచి వస్తుందా? ఒకసారి చెప్తారా? అనొచ్చి నాకు ఇక్కడ సౌండ్ ఎక్కువ, మీ సౌండ్ అంటే ఇక్కడ తక్కువ మంది ఉన్నారు, అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. మీ సైడ్ నుంచి ఎక్కువ శబ్దం రావాలి. చెప్తారా? అనొచ్చి కుదిలించి దిగజారునట్లు. అందరు చెప్పారా? అదే. ఇప్పుడు ఎట్లా చెప్పాలి తెలుసా? మీకు 2 చేతులు ఉందా? 2 చేతులు తెచ్చారా? ఇంటి దగ్గర పెట్టి వచ్చారా? ఒకసారి ఉన్నవాళ్ళు చూపిస్తారా? 2 చేతులు. ఓకే, ఒకసారి ఇలాగెత్తారు. ఓకే, ఇప్పుడు చెప్పండి. అనొచ్చి కుదిలించి దిగజారునట్లు. ఇది మర్చిపోతే, ఇది యేసు ప్రభువు చెప్పింది, నా మాట కాదు. లూకాసు వార్తలో అనొచ్చి కుదిలించి దిగజారునట్లు. ఏ కొలత చేత నువ్వు కొలుస్తావో ఆ కొలత చేత దేవుడు నీకు, ఎస్, మనం ఎంతగా విత్తుతామో అంతగా కోస్తాం. మనం విత్తే విత్తనాలను మనం తినేసాం అనుకోండి, కోతకాలమున కోయడానికి ఏమీ ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో పెద్దలు కనిపించాలి, ప్రజలు కనిపించాలి, అర్పణలు కనిపించాలి అనేది మనం చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసుకొని గర్భాలయమగు అతి పరిశుద్ధ స్థలమందు కెరూబుల రెక్కల కింద దానిని ఉంచిరి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది, మనము దేవుని సన్నిధిలో ఎవరు కనబడాలి అనే విషయాన్ని గమనించాం. రెండవదిగా మనం గమనించినట్లయితే, అసలు దేవుణ్ణి మనము ఆరాధించాలంటే ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. దేవుడు లేని ఆరాధన అది ఆరాధన కాదు. కాబట్టి దేవుడి యొక్క సన్నిధి, దేవుడి మహిమ మందిరమును నింపాలి అంటే మనము దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారముగా ఉండాలి. దేవునికి ప్రథమ స్థానం మన జీవితంలో ఇవ్వాలి. నిబంధన మందసం అది దేవునికి సూచన అయితే, ఆ మందసమే లేకపోతే ఆరాధన వేస్ట్. కాబట్టి అది ఉండవలసినటువంటి స్థానంలో తీసుకొచ్చి పెట్టారు. అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే విలువ ఉంటుంది, అక్కడ ఉంటేనే ఉపయోగం ఉంటుంది. కాబట్టి అది దాన్ని అక్కడ తీసుకొచ్చి పెట్టారు. అంటే దేవుడు మన జీవితంలో, మనలో, మన కుటుంబంలో ఎక్కడ ఉండాలో, ఆయనకి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇవ్వకపోతే నిష్ప్రయోజనమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవునికే ప్రథమ స్థానము ఇవ్వాలి. మన జీవితంలో ఫస్ట్ దేవుడే, ఆ తర్వాతే ఏదైనా సరే. మనం ఉదయాన్నే లేచామనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి? దేవుడితో మనం మాట్లాడడానికి దేవుడికి స్థానం ఇవ్వాలి. కానీ ఈ రోజులో ఏమైపోయింది? ఉదయాన్నే లేచిన వెంటనే దేనితో మనం ప్రారంభిస్తాం తెలుసా? దేవునితో కాదు, మొబైల్తో. చాలా సింపుల్ కదా. పడకలో మెలకు రాగానే మొబైల్ ఆడుందో తీసి ఏం చేస్తాం? ఫస్ట్ మనకు ఎన్ని వాట్సాప్ మెసేజ్లు వచ్చింది, ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చింది, ఎన్ని ఫేస్బుక్ మెసేజ్లు వచ్చింది. ఎస్ కదా. పెద్దలు కూడా ఆఫీస్ నుంచి ఏమైనా వచ్చిందా, ఇంకెక్కడి నుంచి ఏమైనా వచ్చిందా? అంటే మొబైల్కు మన జీవితంలో ప్రాధాన్యత కాదు, దేవుడికి మన జీవితంలో ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుడు మన జీవితంలో ఉంటే, దేవుడికి మనము ప్రథమ స్థానం ఇస్తే, దేవుడిని మనము గౌరవించే స్థితిలో ఉంటే, దేవుడితో మనం ప్రారంభిస్తే, దేవుడు మనతో ఉంటే ప్రతి విషయంలో ఖచ్చితంగా మనం విజయాన్ని సాధించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంసోనుతో దేవుడు ఉన్నంత వరకు ఏ శత్రువు ఎవరు కూడా ఏమి చేయలేకపోయారు. కానీ ఒకానొక రోజున శత్రువు చేతికి సంసోను చిక్కిపోయాడు.
అప్పుడు యథాప్రకారంగా చేస్తే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? యెహోవా అతని ఎడబాసిన సంగతి కూడా ఎరుగకపోయాను. ఎంత ప్రమాదము, ఎంత డేంజర్, ఎంత మత్తులోకి వెళ్ళిపోయాడో చూసారా? దేవుడు నాతో లేడు అనే విషయం కూడా గ్రహించని స్థితికి వెళ్ళిపోయాడు. మనం ఎప్పుడు కూడా దేవుడికి మన స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మనతో ఉంచాడు. దేవుడు హిజ్కియాకు తోడుగా ఉన్నందున అతడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడ గొప్ప విజయాన్ని సాధించగలిగాడు. ఎవ్వరు ఆయన ఏం చేయలేకపోయారు. విజయవంతమైనటువంటి జీవితం, దేవుడి యొక్క సన్నిధి కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారముగా ఉండాలి. ఇక ముందుకెళ్ళినట్లయితే 11వ వచనాన్ని గమనించినట్లయితే 11వ వచనంలో ఇక్కడ ప్రజలందరూ కూడా యాజకులు వారి వారి వంతు చొప్పున వారు ఏం చేసేవారు తెలుసా? అక్కడ వారు సేవ చేస్తూ వచ్చేవారు అని రాయబడి ఉంటున్నది. వారి వారి వంతు చొప్పున. ఆ రోజుల్లో యాజకులు ఎక్కువ ఉండేసరికి ఆ రోజులు నియమించబడ్డది. ఏమని అంటే వీరి వంతు ఇప్పుడు ఈ సమయం నుంచి ఈ సమయం వరకు వీరి వంతు అనేది చూసారా? అది వీరు చేస్తూ ఉండేవారు. ఇప్పుడు చైన్ ప్రేయర్ ఉందనుకోండి, ఉదాహరణకు 24 గంటలు చైన్ ప్రేయర్కు ఈ అవర్ నుంచి ఈ అవర్ వరకు ప్రేయర్ ఉంది, ఈ అవర్ నుంచి ఈ అవర్ వరకు వీళ్ళది ఉంది వాళ్ళది ఉంది అన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారు? ఆ 1 అవర్ ప్రేయర్ చేసి వెళ్ళిపోతా ఉంటారు. వారి వంతు, అది వారి వంతు. కానీ ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి తెలుసా? వారి వంతు చేసేసి వెళ్ళిపోలేదు. చూడండి, చక్కని మాట మీరు చదువుతారా? తమ వంతులు చూడకుండా తమ్ముడు తాము ప్రతిష్ఠించుకున్నారంట. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇంతవరకే నా పని, ఇదే నేను చేయాల్సినది. వారు ఒక అద్దు గీసుకున్నారు, ఒక గిర గీసుకున్నారు, ఇదే ఇందులోనే అనేది కాక ఇది మాత్రమే కాదు అనేది, ఇది కూడా నా బాధ్యత. ఈ పని మాత్రమే కాకుండా ఈ పని కూడా నా బాధ్యత. మైక్ పెట్టడమే కాదు, ఆ మైక్ను మళ్ళీ అయిపోయిన తర్వాత ప్యాక్ చేయడం కూడా నా బాధ్యత. ప్రైజ్ ది లార్డ్. వీడియో తీయడమే కాదు, దాన్ని ఏమేమి చేయాలో అవన్నీ చేయాల్సింది కూడా నా బాధ్యత ఉంది. అంతేకాదు ఇక్కడ ప్లే చేయడం మాత్రమే కాదు, ప్లే చేయడము నా బాధ్యతే, ఇది క్లీన్ చేయడము నా బాధ్యతే. అంటే ఏది ఉంటే మందిరంలో ఆ పని, దేవుని పని ఏదైనా సరే చెయ్యటానికి ఐఎమ్ రెడీ, నేను సిద్ధం అని దాని కొరకు ఇక్కడ ఈ ప్రజలు ప్రతిష్ఠించుకున్నారు, అప్పగించుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఇది నా బాధ్యత, నా కర్తవ్యం అని దేవుని పనిలో మనమందరం కూడా పాల్గొన్న వారముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. చివరిగా 13వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని సన్నిధి దిగి వచ్చుటకు కృతజ్ఞత స్తుతులను చెల్లిస్తూ పరిశుద్ధ స్థలములో వారందరూ కూడా ఏం చేస్తారు తెలుసా? కలిసి స్వరమెత్తి దేవుణ్ణి స్తుతించారు. కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని వారు స్తోత్రము చేసిరి అనే మాట మనకు అద్భుతంగా ఈ యొక్క లేఖనంలో మనం చూడగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం. అంటే అక్కడ ఎంతమంది ఉన్నారో సర్వ సమాజం వారందరూ కూడా కలిసి ఏం చేశారు తెలుసా? వారి స్వరం ఎత్తారంట. దేవునికి మహిమ కలుగునుగాక. వారందరి హృదయాలు కలిసినది, అందరు కలిసి స్వరం ఎత్తినప్పుడు ఎలా ఉంటది? ఆ ప్లేస్ దద్దరిల్లిపోదా? ఆ చోటు దద్దరిల్లిపోదా? చాలా మంది చాలాసార్లు చాలా సంఘాల్లో మరి కనబడుతూ ఉంటది. వచ్చి కూర్చుంటారు ఎన్నిసార్లు ఇక్కడ దైవజనుడు మనందరం కలిసి నోరు తెరిచి దేవుడిని బిగ్గరగా గట్టిగా స్తుతించుదామా, స్తోత్రం చెప్దామా, చప్పట్లు కొడదామా, నోరు తెరిచి పాడదామా, ఎన్నిసార్లు అన్నా సరే ఎలా ఉంటారు కొంతమంది? మీరైతే ఖాళీ అయ్యా, తర్వాత చూద్దాం అంటే ఇక్కడ చెప్తున్న వ్యక్తి చెప్పి 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 ఈ వ్యక్తి గమ్మున అయిపోవాలి కానీ, నిరసించిపోవాలి కానీ చాలా మట్టుకు మాత్రం నోరు విప్పరు. కానీ ఇక్కడ సమాజం అంతా కూడా
పూర్ణ బలముతో యెహోవా దయాళుడని వారి హృదయాలంతా కూడా కలిసి ఏక స్వరముతో దేవుణ్ణి ఘనపరచగా, దేవుణ్ణి స్తుతించగా, అప్పుడు దేవుని యొక్క మేఘము దిగి వచ్చినది. దేవుని యొక్క తేజస్సు ఆ మందిరాన్ని నింపేసినది. ఆ మందిరాన్ని నింపేసినది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమే కదా, అపోస్తలుల కార్యం 1:14 దేవుని యొక్క ఆత్మ దిగి ఎప్పుడు వచ్చింది, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు వచ్చింది అని అంటే వారంతా కూడుకొని ఏక మనస్సుతో ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, ప్రార్థించారు. ఒకే స్వరముతో కలిసి ఏక స్వరముతో వారు ఎప్పుడైతే ప్రార్థించగలిగారో, స్తుతించగలిగారో, దేవుని ఆత్మ బలముగా దిగి వచ్చినది, బలంగా దిగి వచ్చినది. ఆ తర్వాత సంఘం విస్తరించడం మొదలైంది. చాలా మంది సంఘంలోనికి రావడం చూస్తాం. చాలా మంది ప్రభు సన్నిధి చేత తాకబడడం. అపోస్తలుల కార్యం చూసినట్లయితే దినము మనుషులంట విశ్వాసుల సంఘములో చేర్చబడుతూ వచ్చారు. దినము చేర్చబడుతూ వచ్చారు. ఎంత అద్భుతం! దేవుడి యొక్క సన్నిధి ఎప్పుడైతే సంఘము కలిగి ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ యొక్క కదలిక ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా పట్టబడతారు, ప్రజలు తాకబడతారు. ఇక్కడ దేవుడి సన్నిధి ఉంది అని ప్రజలు గ్రహించినప్పుడు అనేకులు రావడం, అప్పుడు సంఘం విస్తరించడం, అభివృద్ధి చెందడం, దైవ కార్యము జరగడం ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దగ్గర చెప్దామా? ఏక స్వరముతో, ఏక హృదయముతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పూర్ణధ్వనితో, ఏక స్వరముతో. ఈ ఏకం అనేది సంఘం యొక్క యూనిటీని కూడా తెలియజేస్తూ ఉంటుంది. సంఘానికి ఉన్నటువంటి ఐక్యత, యూనిటీ, కలిసి తారతమ్యాలు లేకుండా, విభేదాలు లేకుండా మనమందరం ఒకటే దేవుని బిడ్డలు. మన సంఘం ఒకటే, హోలీ ట్రినిటీ చర్చ్. మనమందరం కూడా ఒక ఫ్యామిలీ, ఆత్మీయ కుటుంబం. మనకు తండ్రి, ఆత్మీయ తండ్రి ఒకరే. ప్రైజ్ ది లార్డ్. ఈ భావన, ఈ ఆలోచన, ఈ తలంపుతో మనం కలిసి ఉన్నప్పుడు బలం అనేది అధికమవుతుంది. ఒకరు 1000 మందిని, ఇద్దరు 10,000 మందిని చూసి ఎంత బలం పెరిగిపోయిందో. యూనిటీ ఉన్న చోటన, సహవాసం ఉన్న చోటన దేవుని సన్నిధే కాదు, దేవుని ఆశీర్వాదం కూడా దిగి వస్తాయి. అది దేవుని, అది ఎంత అద్భుతంగా, ఎంత మనోహరం, ఎంత ఆహ్లాదకరం, ఎంత అందంగా కనిపిస్తుంది అని వాక్యం చెప్తుంది. సహవాసం, కలిసి ఒకే మనసు ఉన్నప్పుడు, ఒకే భావన ఉన్నప్పుడు, ఒకే మాట ఉన్నప్పుడు ఆ సంఘంలో తేడా ఏమైనా ఉంటుందా? సమస్యలు ఏమైనా ఉంటుందా? ఆ సంఘంలో మరి ఇంకేదైనా ఉంటుందా? ఏముండదు. గొడవలు, పంచాయతీలు, సమస్యలు అవే ఉండవు. ఎందుకు తెలుసా? మేమంతా ఒకటే. ఎంతమంది ఉన్నా సరే మేమందరం ఒకరమే, మేము ఏకమై ఉన్నాం. యూనిటీ ఎంత బలమో తెలుసా? అక్కడ దేవుని సన్నిధి బహు బలముగా నిలిచి ఉంటుంది. దేవుని సన్నిధి బహు బలముగా ఉంటుంది. అలాంటి సన్నిధి ఈ మందిరంలో ఇప్పటికే ఉంది. ఎక్కువ కూడా ఈ సంవత్సరం ఇంకా అధికం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా అధికం అవును గాక. అలాంటి యూనిటీ, ఐక్యత ఇంకా అధికం అవును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏక స్వరముతో ఇంకా అధికంగా దేవుని ఆరాధించుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. మందిరంలో ఏ పని ఉన్నా సరే, ఏది చేయాల్సిన సరే, ఇది నా పని, నేను ఖచ్చితంగా ఇది నా వంతు కాదు, ఇదంటిట్లో నేను ఉండాలి, నేను చెయ్యాలి అనే ఒక ప్రతిష్టత కలిగి ఇక మీరు ఇంకను అధికముగా ఉండుటకు సిద్ధపడుదురు గాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిని మానక సంవత్సరం అంతా కూడా
ఒక్క మీటింగ్ కూడా, ఒక్క ప్రార్థన కూడా నేను మానను అనే ఒక సమర్పణ, ఒక నిబంధన, ఒక తీర్మానం ఈ రాత్రి చేసుకుందాము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాంటి నిబంధనతో, అలాంటి తీర్మానముతో మనం కొనసాగినప్పుడు ఇదిగో దేవుని మేఘం మందిరం మీదకి దిగి వస్తుంది. దేవుని తేజస్సు మందిరాన్ని నింపేస్తుంది. ఆ మందిరం ఎవరు కాదు, నీవే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దేహం దేవుని వలన అనుగ్రహించబడినది. అది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఈ ఆలయంలో దేవుని మహిమ దిగి వచ్చునుగాక. నీ మీదకి దేవుని యొక్క ఆత్మ బలముగా దిగి వచ్చునుగాక. దేవుని సన్నిధి చేత నువ్వు తాకబడదుగాక. కాబట్టి ఈ రాత్రి కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధిలో, ప్రభా నీ మహిమలో కలిగినటువంటి మందిరముగా నన్ను మార్చండి. నీ మహిమ దిగి వచ్చే ఆ పద్ధతిని నేను కలిగి ఉండడానికి మీరు నాకు సహాయం చేయండి నాయన. నేను ఒక ప్రతిష్టత కలిగి, ఒక తీర్మానము కలిగి నేను ముందు కొనసాగడానికి మీ యొక్క సహాయమును నాకు అనుగ్రహించండి. అడుగుదామా? ప్రభా మీ మేఘం నా మీదికి వచ్చునుగాక. దేవా మీ సన్నిధి మా మధ్యన సంచరించునుగాక. ఒక బలమైనటువంటి మహిమ, బలమైనటువంటి దేవుని ఆత్మ, అనేకులకు ఉజ్జీవమును కలిగించే ఆత్మ మా మధ్యన సంచరించాలి. అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. అనేకులు మందిరంలోనికి తండోపతండాలుగా రావాలనైనా, గుంపులుగా రావాలి. ఇక్కడ దేవుని సన్నిధి బలంగా ఉందని ప్రజలు గుర్తించాలి. ఆ విధంగా మా యూనిటీ, మా సహవాసం ఉండుటకు మీరు మాకు సహాయం చేయండి ప్రార్థించేద్దామా? ప్రతి ఒక్కరు కూడా స్వరమెత్తి ప్రార్థించేద్దాం. చిన్న ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రభు ఈ రాత్రి నేను ప్రోత్సహించి ఉంటే, దేవుని మహిమ చేత, దేవుని సన్నిధి చేత, తేజస్సు చేత నేను తాకబడాలని కోరుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేయి. రాత్రి నేను ఇప్పుడే కొత్తగా వచ్చినట్లయితే, ఈ రోజే ఇప్పుడిప్పుడే వస్తున్నట్లయితే, ఇదిగో నీవు దేవుని మహిమ చేత తాకబడుతూ విశ్వాసంలో బలము పొంది కొనసాగుతున్నటువంటి వారిని నీవు వెంబడించు. క్రీస్తు ప్రేమను పొందుకోవడానికి సిద్ధపడవు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఎల్లప్పుడూ నడిపించున్నట్లుగా ప్రార్థించేద్దాం. అట్టి కృప అనుగ్రహించునుగాక. ప్రార్థించేద్దాం. ప్రేమగల తండ్రి నీకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తున్నాను. ఈ రాత్రి మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరిలో వాక్యం మీరు గట్టి ఫలింపచేయండి. ఈ మందిరాన్ని ప్రభా ఇంకను బలపరచండి, అద్భుతం చేయండి. హోలీ ట్రినిటీ చర్చి విస్తరించాలని, మహిమతో నింపబడాలని ప్రభా తండ్రి నాయన, అనేకులకు దీవెనకరంగా మారాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఇప్పటికే సంఘంలో అంటుకట్టబడి సహవాసంలో కొనసాగుతున్న వారు ఇంకా ఉజ్జీవింపబడాలని ప్రభా, ఇంకా తండ్రి నాయన అనేకులు ఇక దేవుని సన్నిధి, దేవుని యొక్క వాక్యం, దేవుని ప్రసన్నత, దేవుని యొక్క సంచారము కనబడుతుందని గుర్తించి అనేకులు ప్రభా రావాలి. అలాంటి కృప మీరు అనుగ్రహించండి. మీ దాసుని కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించము, ఆశీర్వదించి బలపరచండి ప్రభా. వారి కుటుంబాన్ని అంతటి కూడా మీరు తండ్రి వర్తింపచేయండి. ఆయన ఆరోగ్యములతో మీరు నింపి మీరు నడిపించి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోవాలి. ఈరోజు ఇక్కడ మీ వాక్యాన్ని విడుదల చేయడానికి దీనదాసుని ప్రభా మీరు నాకు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. మరి దైవజన కుటుంబానికి ప్రత్యేక వందనాలు. మీకు ఈ సంవత్సరం మరి చర్చి యానివర్సరీ యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్.